పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ దేశ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు తగిన సమాధానం చెబుతామంటోంది. ఇక పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. సిసిపిఏ అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దానిని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో నాడు సిసిపిఏ భేటీ అయ్యింది. ఆ తర్వాత ఈ కేబినెట్ కమిటీ మళ్లీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం కూడా జరిగింది. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సిసిపిఏ సమావేశమైంది. ఆ సమావేశంలోనూ పాకిస్తాన్కు ఉన్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాయాదికి గట్టి సమాధానమిచ్చింది.